ఓకే అండి, మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రాధిక అండి. రాధిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. హాయ్ అండి. హాయ్. మీ పేరు? ప్రజ్ఞ. ప్రజ్ఞ గారు మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. సేమ్ ప్లేస్. ఐ మీన్ మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఉంది. ఇక్కడికి వచ్చాక ఈ రోజే ఇక్కడికి ఇప్పుడే. ఓకే, సో పరిచయం అయింది కదా ఇద్దరికి. అయింది. సో ఊరించే వంట చూస్తూ ఉంటారా? ఐ మీన్ అభిరుచి చూస్తూ ఉంటారు కదా, చూస్తాను. తెలుసు కదా Regular గా ఊరించే వంట సెగ్మెంట్. సో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను. ఓకే. సో ఇందులో ఏమొస్తే దాంతో వంట చేయాలి. ఓకేనా? ఓకే. సో మరి ఈ రోజు మీకు వస్తున్న ఐటమ్ ఏమిటి అంటే దోసకాయ. నైస్. దోసకాయ చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. పప్పులు వేసేసుకోవచ్చు, హాయిగా పచ్చడి పచ్చడి చేసుకోవచ్చు, సాంబార్ చేయొచ్చు, పులుసు చేయొచ్చు, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. కూడా చేయొచ్చు. హల్వాలు కూడా చేయొచ్చు. ఓకే, పరోటాస్ కూడా చేయొచ్చు. మీకు చాలా వచ్చు కాబట్టి దోసకాయతో. సో ఈ రోజు మా ఆడియన్స్ కి ఏం చేసి చూపిస్తారో బెస్ట్ గా మీరు ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మనం మొదలు పెడదాం. ఓకేనా? థింక్ చేయండి. నేను దోసకాయ మామిడి కూర చేస్తాను. దోసకాయ కాంబినేషన్ లో మామిడికాయ బాగుంటుంది. బాగుంటుంది. అంటే ఈ దోసకాయ కూడా కొంచెం పుల్లగానే ఉంటుంది కదా? కొంచెం మామిడికాయ పుల్లగా ఉంటుంది. రెండు కొంచెం పచ్చికారం కొబ్బరి వేస్తే టేస్ట్ కరెక్ట్ గా బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. నేను దోసకాయ ఆవకాయ కూర. దోసకాయ ఆవకాయ కూర. దోసకాయ ఆవకూర. సో ఆవకాయ కూర కాకుండా ఆవకూర చేస్తారు. ఆవకూర దోసకాయ. ఓకే. సో ఒకళ్ళేమో దోస ఆవకూర, ఇంకొకళ్ళేమో దోస మామిడికాయ కూర. ఓకే. సో ఫస్ట్ ఎవరు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే అండి, మరి దోసకాయ ఆవకూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దోసకాయ ఆవకూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఆవ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొబ్బరి జీడిపప్పు పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, మరి మొదలు పెడదామా అండి? ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. సరిపడా. పట్టిద్దా? గ్రేవీ వస్తుంది. ఓహో, గ్రేవీ కోసమని నూనె కావాలా? గ్రేవీకి ఓకే. సరిపడా. పోపు దినుసులు వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేయాలండి. కరివేపాకు చిట్టపట్టలాడుతుంది కదా. ఆనియన్స్ వేయాలి. కొంచెం మగ్గాక అల్లం పేస్ట్ వేయాలి. దోసకాయ ఆవకూర బాగుంటుందా? బాగుంటుందండి. అంటే మనకు ఆవ పెట్టేవి కొద్దిగా అరటికాయ ఇలాంటి వాటికి చేస్తూ ఉంటారు కదా, అంటే కొంచెం కర్రీస్. అవునండి. సో దీనికి కూడా టేస్ట్ బాగుంటుంది, కాంబినేషన్ బాగుంటుందండి. ఓకే. అంటే ఎక్కువ ఆవకూరలు అనేవి కొన్ని వెజిటబుల్స్ తో ఎక్కువ చేస్తూ ఉంటారు. దీంతో కూడా బాగుంటుందండి. బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంటుంది. ఓకే. అల్లం పేస్ట్ అండి కొద్దిగా సరిపడా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొద్దిగా. సో మీరు ఆవు పెట్టి ఎక్కువ కూరలు చేస్తూ ఉంటారా అండి? చేస్తాం. అరటికాయ అరటి పువ్వు ఆవు కూర చేస్తూ ఉంటారా? అరటి పువ్వు చేయలేదండి. అరటి పువ్వు ఎప్పుడు చేయలేదా? అదే అసలు సూపర్ అరటి కాంబినేషన్. పువ్వు చేయలేదు. నెక్స్ట్ దోసకాయలు వేసుకోవాలి. దోసకాయలు వేసుకోవాలి. పట్టుకుంటానులే. శుభ్రంగా గింజలన్నీ తీసేసి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు. కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలండి. ఇది వరకు ఏమిటో అన్ని తిన్నా బానే ఉండేవాళ్ళు, ఇప్పుడేమో ఏమీ తినొద్దంటున్నారు. మరి ఏం తినాలో? ఇదేంటి జస్ట్ మగ్గడానికి వేసారా ఉప్పు అంతేనా? మగ్గాలి దోసకాయ కొంచెం. అది కూరకు సరిపడా వేసారా? కొంచెం మళ్ళీ వేస్తానండి. సరిపడా వేసాము. మూత పెట్టేది. మంచి అల్లం వెల్లుల్లి స్మెల్ అంతా బాగా వస్తుందండి. బాగా వేగింది. చూద్దామా? ఓకేనండి. ఓకే, మగ్గింది. నెక్స్ట్ కొబ్బరి కాజు పేస్ట్ అండి. ఇప్పుడు ఆవకూరలో ఈ పేస్ట్ ఎందుకు? టేస్ట్ కోసం అండి. అంటే ఆవకూర అన్నప్పుడు మనకు ఆ టేస్టే తెలుస్తూ ఉంటే బాగుంటుంది. అంటే ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుందండి. కొంచెం వేస్తే ఈ ఫ్లేవర్ కొంచెం బాగుంటుంది. వాటర్ కావాలా? కొద్దిగా వాటర్ తీసుకోండి. కొంచెం ఇంకొద్దిగా చాలు.
వాటర్ తో మసాలా అవుతుంది. పేస్ట్ వేశారు కదా, అది కొంచెం చిక్కదనం వస్తుంది. ఇంకొంచెం మగ్గిన తర్వాత ఆవ పేస్ట్ వేసి ఉప్పు కారం మూత పెట్టేద్దామా? పెట్టే. ఇది ఇప్పుడు ఇలా చూస్తుంటే బేసిక్ ఎలా ఉందంటే మనము ఆ పెరుగు పులుసు ఇట్లాంటివి చేసుకుంటాం కదా, అలా ఉంది. ఆ టెక్స్చర్ వచ్చింది. సో తర్వాత టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఓకే, సో కొంచెం మీరు డిఫరెంట్ గా చేస్తున్నారు అనమాట ఆవకూరని. ఆవకూర అంటే మనకి ఎప్పుడు కొద్దిగా ముద్దగా అలా వస్తుంది కదా, గ్రేవీ గ్రేవీ టైప్ లో. అన్నిట్లో చపాతి, ఓకే, అన్నం, రైస్ లో అన్నిట్లో తినచ్చు. సో మీ పిల్లలు అంటే ఇంట్లో అందరు ఇలా వెరైటీస్ చేసి పెడతానండి. అభిరుచిలో చూసి వెరైటీస్ అన్ని వండుతాను. సో తింటూ ఉంటారు, వంకలు ఏం పెట్టకుండా అస్సలు పెట్టరండి. ఇంకా నన్నే చుట్టుపక్కల అందరు అడిగి చేయించుకుంటారు. ఓ, మీరైతే ఎక్స్పర్ట్ అనమాట వంటలు. వెరీ గుడ్. అంటే మీరు ఏమైనా వర్కింగా లేకపోతే ఇంట్లోనేనా? వర్కింగ్. ఏం చేస్తుంటారు? ఇంత ముందు మెడిసిన్ దాంట్లో చేశానండి. ఓకే, ఈ పిల్లల కోసమని జాబ్ మానేశారు రీసెంట్ గా. మెడిసిన్ దాంట్లో చేశాను. ఎంతమంది పిల్లలు? 2 పాప బాబు. ఏం చదువుతున్నారు? 3rd క్లాస్ పాప, 2nd క్లాస్ బాబు. చిన్న పిల్లలు కాబట్టి ఉద్యోగం మానేశారా? అవునండి. కొంచెం కారం సరిపడా, కొద్దిగా సాల్ట్. ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్. మళ్ళీ పచ్చిమిర్చి వేసారు, కారం వేసారు. అంటే కారం ఏమో రంగు కోసం, కొంచెం క్రిస్పీగా ఉంటదని. క్రిస్పీయా అంటే కారం తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. నేను ఇప్పుడు కొంపదీసి కనుక కరకరలాడేలాగా వేయించుతారా ఏమిటి డౌట్ వచ్చింది నాకు. లేదు, ఎలా అవుతుంది అలా అని ఒక్క నిమిషంలో నాకు ఇన్ని థాట్స్ వచ్చేసాయి లోపల. ఇదిగో ఆవాల పేస్ట్ అండి. ఆవాలు నానబెట్టి పేస్ట్ చేసేయాలి. కొద్దిగా ఇది. సో అయితే మొత్తానికి మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ మీరే వంటలు నేర్పిస్తూ ఉంటారు అన్నమాట. అవునండి, కొత్త రకాలు. ఎప్పుడైనా అభిరుచి ప్రోగ్రామ్ లో చూసి ఒక బుక్ అరేంజ్ చేసుకున్నానండి. అదే చెప్పొచ్చు కదా, నన్ను ఎందుకు అడుగుతారు? మీరు రోజు ప్రోగ్రామ్ చూడొచ్చు కదా అని. సో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళటం మానేసి మీరు కూడా రోజు ప్రోగ్రామ్ చూడండి. అప్పుడు మీకైతే ఓన్ గా ఐడియాలు వచ్చేస్తుంటాయి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాం. అంతే. అంతేనా? అంతే. కట్టేద్దామా? కట్టే. ఓకే, రెడీ అయిపోయింది. నైస్, బాగుందండి చూడడానికి. దోసకాయ ఆవకూర, కొత్తిమీర కొంచెం పెట్టింది, డెకరేషన్. మొత్తం కొత్తిమీర ఆవకూర అయిపోతుంది. ఓకే, దోసకాయ ఆవకూర రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా దోసకాయ ఆవకూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ ఆవకూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, దోసకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ఉప్పు, ఆవ పేస్ట్, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, దోసకాయ ఆవకూర రెడీ.